కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓస్ కార్యాలయంలో రాష్ట్ర టీఎన్జీఓస్ అధ్యక్షులు మారం జగదీశ్వర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడ్డ తర్వాత అన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న సమస్యలు ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ మార్చి బడ్జెట్ అనంతరం ఏప్రిల్లో ఆర్థిక వెసులుబాటు ఉంటుందని, అప్పుడు సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపినట్టు అన్నారు. ఉద్యోగ సమస్యలు 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం 60,000 మంది ఉద్యోగులలో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని, ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. వచ్చిన తర్వాత మా సమస్యలన్నీ ఆ రోజు ఆ కార్యక్రమంలో అన్ని నెరవేర్చే బాధ్యత మీరు తీసుకోవాలన్నందుకు తాను స్పందిస్తూ ఎల్బీ స్టేడియంలో దాదాపు 60,000 మంది ఉద్యోగులతో పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసుకుంటున్నాం 80 సంవత్సరాలైన తర్వాత. మరి ఇక్కడ కామారెడ్డి జిల్లాలో టీఎన్జీఓలు, మరి అంగన్వాడీ నుంచి ఆశా కార్యకర్తలు ఎవరైతే ప్రభుత్వ పారితోషికం తీసుకుంటున్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేయడానికి రావడం జరిగింది. మరి పెద్ద మొత్తంలో దాదాపు 5,000 మంది ఉద్యోగులు తరలి రావాల్సిన బాధ్యతను ఇక్కడ ఉన్న అధ్యక్ష కార్యదర్శులు తీసుకోవాలని. మరి టీఎన్జీఓ సంఘం అంటే మీకు తెలుసు, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించింది. తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించిన సంఘం టీఎన్జీఓ సంఘం. ఇప్పుడే కాదు, గతంలో కూడా నాన్ ముల్కీ గోబ్యాక్ అని అప్పుడు నిజాం సర్కార్లో నిజాంను ఎదిరించిన ఏకైక సంఘం టీఎన్జీఓ సంఘం. అందుకే నేను కోరుతున్నా, ప్రభుత్వం కూడా మాకు సానుకూలంగా స్పందిస్తుంది. గతంలో చేసినవన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది. దాదాపు చాలామంది ప్రమోషన్ ఇవ్వడం, కాకపోతే 317 జీవోలో అంతకుముందు చేసిన తప్పులు ఇవాళ అవి కంటిన్యూ కావడం, అవి కూడా సవరించే బాధ్యతని ప్రభుత్వం తీసుకోవాలని చెప్పాం. డిఎల్ అయితేనేమి, అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకోవాలి. దాన్ని కూడా ఒక కమిటీ వేసింది. ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసుకొని దాదాపు ఇక 2-3 రోజులలో సబ్ కమిటీ కూడా మళ్ళీ బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి గారు కూర్చొని మాట్లాడుతాని ఇప్పుడే ఫోన్ రావడం. మరి ఆ కమిటీలో అన్ని సమస్యలను, ఉద్యోగుల సమస్యలను దాన్ని నెరవేర్చే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటా అన్నందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూనే, సంఘం అంటేనే ఎప్పుడు సంఘటితంగా ఉండాలి. టీఎన్జీఓ సంఘం ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వ పథకాలను ముందు తీసుకోవడానికి ముందుంటుంది. ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను అమలు చేసే బాధ్యతను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రభుత్వం అంటే ఎవరో కాదు, ప్రభుత్వ ఉద్యోగులే ఇలా ప్రభుత్వం కాబట్టి మీరు కూడా స్వచ్ఛందంగా ఓటు హక్కును మీరు వినియోగి